నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత టీడీపీదేనని తెలిపిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఏబీసీ కెనాల్ నీటి విడుదలను పరిశీలించిన అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ భూమి కొనుగోలు పథకంలో పేదలకు భూముల పంపిణీ స్థలాలను పరిశీలించిన ఆర్డీఓ శ్రీనివాసరావు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గంలోని ఈపూరు, నూజెండ్ల, బొల్లాపల్లి, శావల్యాపురంతో పాటు వినుకొండ పట్టణంలోని వార్డులలో గురువారం 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు మంజూరైన వాటిలో వినుకొండ నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. దీంతో పాటు చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, చంద్రన్న బాటతో పాటు ఎన్టీఆర్ జలసిరి, అన్న క్యాంటీన్ తదితర సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అనంతరం ఈపూరులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రాపర్ల జగ్గారావు, జెడ్పీటీసీ కన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలా ఉంది, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందాకే మేము వార్డులో పర్యటించాం. వార్డులో పర్యటించినప్పుడు వాటర్ సమస్య ఒక్కళ్ళు కూడా వాటర్ మీద కంప్లైంట్ ఇచ్చిన దాఖలు లేవు. నీళ్లు మాకు పుష్కలంగా వస్తున్నాయి, సరిపోతున్నాయి, మాకు సరిపోయిన నీళ్లు ఇస్తున్నారని ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మరి వాటర్ సమస్య మన టౌన్ లో మన వార్డులో అని కాదు, టౌన్ మొత్తం కూడా వాటర్ సమస్య తగ్గింది. దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు నీటి ఎద్దడిని తగ్గించారు. ఇప్పుడు కొత్తగా శాశ్వత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చారు 159 కోట్ల రూపాయలతో. దీని ద్వారా ఇంకా భవిష్యత్తులో సమస్య అనేది వినపడదు. చెరువు ఎండిపోవడం అలాంటి సమస్యలే ఉండవు. ఇంకా 30 రోజులు మంచినీళ్ళు వాడుకుంటే మన ఇంట్లో పబ్లిక్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే ఇబ్బంది ఉండదు, అంటే రూపాయి కట్టక్కర్లా. కానీ మన ఇంట్లో మనం పట్టుకోవాలంటే మాత్రం నెలకి 30 రోజులకు 100 రూపాయలు చెల్లించాలి. అలా మాకు ఇష్టమే, మాకు ఫ్రీగా కనెక్షన్ ఇవ్వండి, మాకు మంచినీళ్ళకి మా ఇంటికి కనెక్షన్ ఇవ్వండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొత్తగా కనెక్షన్ కావాలి మాకు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చాలా సంతోషమా. మీరు 200 కట్టాలి, ఆ 200 నేను చెల్లిస్తాను. ఒక శాసనసభ్యుడిగా మీకు ఫ్రీ కనెక్షన్ ఇస్తారు. నెలకి 100 రూపాయలు కట్టాలి. మొదట 6 నెలలు అడ్వాన్స్ తీసుకుంటారు. మీకు అవసరం లేదన్నప్పుడు రిటర్న్ ఇస్తారు. రిటర్నబుల్ అడ్వాన్స్. ప్రతి ఇంటికి మంచినీళ్ళ కనెక్షన్ అవసరం. ఈరోజు ఫ్రీ కనెక్షన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పేదవాళ్ళకి ఉచితంగా కనెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము గతంలో మధ్యతరగతి వాళ్ళకి 10,500 మేము రాకముందు 10,500 కడితేనే ఇంటికి మంచినీళ్ళ కనెక్షన్. పేదవాడైనా సరే 10,500 కట్టాల్సిందే ఒక ఇంటికి మంచినీళ్ళ కనెక్షన్ కావాలంటే. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు మున్సిపాలిటీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంటింటికి చాలా మంది కావాలన్న వాళ్ళందరికీ మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా మున్సిపల్ చైర్పర్సన్ సమీరా ఖానం గారు వార్డు తిరిగి మీరు పేదవాళ్ళందరూ కూడా ఇంటింటికి మంచినీళ్ళ కనెక్షన్ పెట్టుకోండి, మీకు ఫ్రీగా మున్సిపాలిటీ ద్వారా చేపిస్తాము, మంచినీళ్ళ కనెక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వారబందిలో భాగంగా గురువారం విడుదల చేసిన నీటిని అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏబీసీ కెనాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీసీ డిఈ అప్పారావుతో ఆయన నీటి విడుదల విషయమై చర్చించారు. ఆయన మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో నీటి విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని 1200 క్యూసెక్యుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా 300 క్యూసెక్యులను మాత్రమే విడుదల చేశారన్నారు. ఈ 3 రోజులుగా తగ్గిన వాటా నీటి విడుదల చేయాలన్నారు. అనంతరం జిల్లా ఎన్ఎస్పీ ఎస్సీతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు, ఎన్ఎస్పీ అధికారులు పాల్గొన్నారు. కనీసం 4 రోజులన్నా లేకపోతే ఇప్పుడు అంటే నేను అంటుంది మొదటి రోజు ఇచ్చిన రోజు నుంచి ఇక్కడ 1200 మెయింటైన్ చేసినట్టయితే మాకు ఈ పాటికి అయిపోయేది. చాలా వదిలిపోయేది. 1200 మెయింటైన్ చేయకుండా అక్కడంతా వదిలేసి కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి చివరికి వచ్చి జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో జాగ్రత్తగా ఉండకుండా వదిలేశారు. అది కనుక కొద్దిగా 4 రోజులు, ఇవాళ 10వ తారీఖు కదా, కనీసం 15వ తారీఖు దాకా 5 రోజులు కన్నా కంటిన్యూగా
1000-1200 కనుక వస్తే అయిపోతుందండి. మనకి ఇబ్బంది పైన కంట్రోల్ చేయమని చెప్పండి సార్, కానీ సరిపోతుంది. భూమి కొనుగోలు పథకం క్రింద అర్హులైన పేదలకు భూమి పంపిణీ కొరకు స్థలాలను నర్సరావుపేట ఆర్డీఓ శ్రీనివాసరావు పరిశీలించారు. నూజెండ్ల వినుకొండ మండలాల్లోని పలు గ్రామాలలో పొలాలను పరిశీలించగా నూజెండ్ల మండలంలో పంపిణీకి అనువుగా లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ పొలాలను నివాస యోగ్యంగా లేకపోవడంతో అవి పంపిణీకి అనువుగా లేవని పేర్కొన్నారు. నూజెండ్ల మండలంలో సుమారు 300 ఎకరాలను పరిశీలించారు. ఆయన వెంట మైనింగ్ శాఖ అధికారులు, తహసీల్దార్ సిబ్బంది ఉన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకి ఎస్సీ వ్యవసాయ కూలీలకి మనం భూమి కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. దాని కింద వాళ్ళు భూమి లేని అయి ఉండాలి, వివాహం అయి ఉండాలి, లేడీస్ అయి ఉండాలి, వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్. అయితే రైతులు ఎవరైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డ్రై ల్యాండ్ అయితే 3 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 3 లక్షల చొప్పున 3 ఎకరాలు ఇవ్వాలి. కృషికి సింగిల్ క్రాప్ వచ్చేసి నీటి వస్తుంటే సింగిల్ క్రాప్ ఉండేటట్టయితే 6 లక్షల చొప్పున 2 ఎకరాలు ఇవ్వాలి. 2 పంటలు నీటి వస్తు కలిగి అయితే 1 ఎకరం ఇవ్వాలి. ఆ నామ్స్లో మనం ల్యాండ్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం వీ హ్యావ్ పర్చేజ్ అటు వెల్దుర్తి మండలం ఆడ 59 మెంబర్స్కి ఇచ్చాం. 58 ఏకర్స్ ఇస్తున్నాం. ప్లస్ అదేవిధంగా దుర్గ మండలంలో ఓబులేశ్పల్లి, అడిగొప్పల, జంగమల్సిపాడులో కూడా దగ్గర 200 ఏకర్స్ అక్కడ పర్చేజ్ చేసాం. అదేవిధంగా రెంటచిత్ల మండలం రెంటాల, రెంటచిత్ల, మెట్టుగుడిపాళ్ళు 3 విలేజ్లో కూడా 49 ఏకర్స్ హ్యావ్ పర్చేజ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బెనిఫిషరీస్. ఆ విధంగా ఇచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నూజెండ్ల మండలంలో ఇప్పుడు మదమంచిపాడు విలేజ్ ఒకటి, వినుకొండ మండలం మదమంచిపాడు విలేజ్ కూడా ఆల్రెడీ రేట్ ఫిక్సేషన్ అయిపోయింది. ఒక 21 ఏకర్స్ 53 సెంట్లు రెడీ అయిపోయింది. వీఆర్ రెడీ టు రిజిస్ట్రేషను. పోతే ఇప్పుడు మిగిలిన నూజెండ్ల మండలంలో ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రపోజల్ పంపించున్నాం. అయినబోలు ఒకటి, పెద్దవరం ఒకటి, ఇట్లా తింగిరాల ఒకటి, ఇట్లా ఉన్నాయి. ఈ విలేజ్ కూడా పరిశీలించారు. ఈరోజు అయినవోలు రెవెన్యూ పరిధిలో నూజెండ్ల మండలంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ప్రపోజల్ వచ్చినటువంటి ల్యాండ్ను పరిశీలించడం జరిగింది. వచ్చి చూసాం. దీంట్లో టెక్నికల్ ఒపీనియన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకొని సర్ఫేస్ వాటర్ అయితే లేవు ఇక్కడ, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా లేవంటున్నారు. దీని సూటబిలిటీని బట్టి దీన్ని ప్రపోజ్ చేయాలా లేదా అనేది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టాల్స్ లోని ఆహార పదార్థాలను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, సిడిపిఓ అనసూయ, అంగన్వాడీలు పాల్గొన్నారు. మొదటి బహుమతి చాలా చక్కగా చేశారండి, చాలా చక్కగా చేశారండి. సెకండ్ ప్రైజ్ చికెన్ రత్నకుమారి. ఫుడ్ ఫెస్టివల్ అనేది మన సాంప్రదాయ వంటకాలని మనం మర్చిపోకుండా మీరు మరి రోజు ఎంతో బిజీగా ఉన్నా మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి రుచికరమైన వంటకాలని చేసి చాలా చక్కగా చాలా రుచిగా కూడా ఉన్నాయి. అందరికీ మరి అందరూ కూడా కొత్త కొత్త వెరైటీలతో ఎంతో రుచిగా మంచి వెరైటీని తీసుకొని వచ్చారు. ఇలాగే మీరు నేర్చుకున్న వంటకాలని మీ పిల్లలు కూడా నేర్పించాలి. మన సాంప్రదాయ వంటకాలని మర్చిపోకుండా మన పిల్లలు కూడా మనం ఇలాంటి వంటకాన్ని నేర్పించి పౌష్టికాహారాన్ని పిల్లలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ఈ ఫెస్టివల్ పెట్టడం అంటే అసలు ఇది మీకు కష్టం రాదు. ఎందుకంటే మీరు 100 మందికి రోజు వండి పెడుతున్నారు, సర్వీస్ చేస్తున్నారు. మీ సెంటర్లలో బాల్యతలకి, గర్భిణులకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు, చిన్నపిల్లలకి పెడుతున్నారు. మరి అంత మంచి సర్వీస్ చేస్తున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్ మీకు ఒక లెక్కేం కాదు. అందరు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చక్కటి వంటలు మాకు చాలా రుచి చూపించారు. ట్రెడిషనల్లీ అలాగే పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని చాలా చక్కగా అందరూ నీట్గా వండి తీసుకొచ్చి చక్కగా ప్రజెంట్ చేశారు. అందరూ ముందుగా ఆడ ప్రైజ్ వచ్చినా రాకపోయినా చక్కగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ప్రైజు సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇంతమందిలో ఎక్స్పర్ట్స్ని పిలవాల్సింది, మాకు కూడా ఐడియా లేదు. ఈసారి ఖచ్చితంగా మనం నెక్స్ట్ పెట్టుకునేటప్పుడు ఒక 5-6 ఎక్స్పర్ట్స్ని పిలిచి మీకు పెట్టడం జరిగింది. నేను మేడం గారికి చెప్తున్నాను, ఈసారి ఖచ్చితంగా అలా జరుగుతుంది. రాని వాళ్ళు ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. అప్పుడప్పుడు మనకి ఎనర్జీ ఇచ్చేది. ఇందాక అమ్మాయి చెప్పింది కదా, ఇది ఒక మార్పు. అదే కాకుండా ఒకరోజు గేమ్స్ కూడా పెట్టుకోండి అందరూ, వన్ డే చాలా బాగుంటుంది. అయితే
ఇందాక సమీర చాలా చక్కగా చెప్పింది, మన ప్రభుత్వం ఏం చేసింది, మీరేం చేయాలి, ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో చెయ్యండి, మంచి బాధ్యత మీ మీద ఉంది, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఆల్రెడీ. ఇంకా మంచి మంచి మీరు కూడా తెలుసుకోండి, నేర్చుకోండి. అవి గ్రంథాలయాలు ఉన్న మీకు అందుబాటులో ఉంటే మంచి బుక్స్ చదవండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్పడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. ముందు మీ వృత్తి చాలా గొప్ప వృత్తి, అది మీరు గౌరవించి దానికి ఇంకా వన్నె చేకూరుస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి సాయిబాబా దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలు వాటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ఒక జానపద గేయం పాడుతున్నాను, అందరూ క్లాప్స్ కొట్టాలి, దయచేసి అందరూ ఎత్తుకో. పేదలు ఏ మతంలో ఉన్నప్పటికీ వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ పెండేల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఓ బీసీ అయినప్పటికీ అన్ని వర్గాల వారికి తన వంతు న్యాయం చేస్తూ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. పోలవరంకు నిధులు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం సమానత్వాన్ని గుర్తించకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సమసమాజ స్థాపనకై అడుగులు వేస్తున్న మోదీకి బాసటగా నిలవాలన్నారు. భారతీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఓట్ల బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. కానీ మన భారత ప్రధాని, భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకటే ఆలోచన, పేదవారికి న్యాయం చేయాలని ఆలోచనతో ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తూ మొదట, తర్వాత ఇంతకాలం లేని బీసీలకి న్యాయం చేస్తూ అంతా వెనకబడి ఉన్నారు అనే ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేస్తూ మహిళలకు త్రిపుల్ తలాక్ బిల్ తెచ్చి ముస్లిం మహిళల్ని వాళ్ళ సర్వోన్నత న్యాయస్థానం ద్వారా వాళ్ళ హక్కులు కల్పించింది నరేంద్ర మోడీ గారు. అలాగే హిందువుల్లో కూడా అగ్రవర్ణాల్లో నిరుపేదలు ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగాలు రాక ఎంబీఏలు ఎంఎస్సీలు చదివి ఉద్యోగాలు రాక ఏమీ చేయలేని దుస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ భారతదేశంలో. కానీ ఎప్పుడూ లేని విధంగా ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారో దానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఓసీలో ఉన్న 50%లో 10% విద్య ఉద్యోగ రంగాల్లో ఓసీలో ఉన్న వెనకబడిన తరగతులకి ఈ రోజున రిజర్వేషన్ కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట కట్టుబడి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఆంధ్ర ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఇక్కడున్న రాష్ట్ర పార్టీ అధికారులు, నాయకులు బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది తప్పు. రాబోయే 2019లో రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీ 2019లో మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి భారతదేశం వెళ్ళాలని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండే విధంగా నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తున్నారు. ఏ దేశంలో రెడ్ కార్పెట్తో మనం ముందు ఆహ్వానిస్తున్నాడు. అది భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి గొప్పతనం, అది భారతదేశానికి గొప్పతనం అని తెలియజేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా బల్లికుర్వ మండలంలోని వైదన గ్రామం చవిటి మాదిగపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధులతో తక్కెళ్లపాడు నుండి జనకవరం, రామకూరు, కొమ్మినేని వారిపాలెం, వైదన, నామ్ రోడ్డు వరకు నూతనంగా నిర్మింపదలిచిన R&B రోడ్డునకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. పేద ప్రజలకు పథకాలు అందేలా మండల నాయకులు కృషి చేయాలని సూచన చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈపూరు మండలంలోని ఊడిజర్ల ఎస్సీ కాలనీ బోడిసెంపుని వారిపాలెం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 407 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 231 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని బొల్లాపల్లి, వెల్లటూరు గ్రామాలలో
గురువారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బొల్లాపల్లి మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలతో పాటు అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు వేయటంతో పాటు పింఛన్లు, మరుగుదొడ్లు, జలసిరి వంటి అనేక పేదల సంక్షేమ ఫలాలు సక్రమంగా అమలు అయ్యే విధంగా చూస్తున్నామని, వరికపూడిసెల ప్రాజెక్టు ద్వారా సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కృషి చేయడంతో పాటు వాటర్ గ్రిడ్ ద్వారా బొల్లాపల్లికి అధిక నిధులు వెచ్చిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.